వెల్కమ్ టు ఫిల్మీ టాక్స్. ఫైనల్గా నిన్న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యి నార్త్లో 50+ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. అది కూడా తెలుగు స్టేట్స్ కంటే ఎక్కువ. తెలుగు స్టేట్స్లో యాక్చువల్గా మనకి 40+ మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పుష్ప గాడి క్రేజ్ నార్త్లో ఏ రేంజ్లో ఉంది అనేది. మన టీఎఫ్ఐ బానిసల సంగతి తెలిసిందే కదా. ఒక్కసారి ఏదైనా కొత్త ట్రైలర్ వచ్చిందంటే దాన్ని ఒక్కసారి చూసి వదిలిపెట్టాం, మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. అలా మేము కూడా చూసాం, మళ్ళీ మళ్ళీ చూసాం. ఒక పాయింట్ నోటీస్ చేశాం. అదేంటంటే గంగమ్మ తల్లి జాతరలో ఒక కొత్త క్యారెక్టర్ కనిపిస్తుంది. అది కూడా అరగుండుతో కనిపించి మెడలో చెప్పుల దండ వేసుకొని మరీ అలా వస్తూ ఉంటాడు. అవునరా, నాకు కూడా డౌట్ వచ్చింది అసలు ఆ క్యారెక్టర్ ఎవరా అని. ఇంతకీ ఇదే డౌట్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఆ? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అది మీకు తెలియాలి అంటే మీకు మా దేవర కథ తెలియాలి అంటాడు సింగప్ప. ఈయన పేరు తారక్ పొన్నప్ప. మధ్యలో ఈ దేవర సింగప్ప ఎందుకు వచ్చారో అని ఆలోచిస్తున్నారా? నిజమే బాసు, అతను ఎవరో తెలియాలంటే మనకు ఖచ్చితంగా దేవర కథ తెలియాల్సిందే. దేవర మూవీ సెకండ్ హాఫ్లో చూస్తాం కదా, మన బైరా కొడుకు అదే అండి. పాపం ఒక అమ్మాయి చేత దేవరా అనిపించి నెత్తి పగలగొట్టేస్తాడు అతనే. గుర్తొచ్చింది, కేజీఎఫ్లో ఉంటాడు కదా ఈయన. ఇంకా ట్రైలర్లో కరెక్ట్గా ఆ క్లిప్ దగ్గరికి వెళ్ళిపోతే ఈయన లేడీ గెటప్ వేసుకుని అరగుండుతో మెడలో చెప్పుల దండ వేసుకుని వస్తూ ఉంటాడు. మెడలో చెప్పుల దండ వేసుకున్నాడంటే ఎవరన్నా కొట్టి అవమానించి మెడలో చెప్పుల దండ వేసి అక్కడి నుంచి పంపించేస్తున్నారా? పోనీ అలా అనుకుంటే ఎందుకు నడుచుకుంటూ వస్తూ కన్నింగ్ లుక్తో ఉంటాడు? ఎవరినైనా చంపాలని ప్లాన్ చేశాడా? ఎందుకంటే ఈ గంగమ్మ తల్లి జాతరలోనే అల్లు అర్జున్ కూడా గంగమ్మ తల్లి గెటప్ వేసుకుని ఒక ఫైట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అదే గంగమ్మ తల్లి జాతరలో మంగళం సీను వైఫ్ అలాగే అజయ్ వాళ్ళందరూ కూడా ఆ గంగమ్మ తల్లి జాతరలో కనిపిస్తారు. వాళ్ళు కూడా ఏదో ప్లాన్ చేసినట్టుగానే కనిపిస్తూ ఉంటారు ట్రైలర్లో అబ్జర్వ్ చేస్తే. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఈ అరగుండుగాడితో మన పుష్పాన్ని చంపించేస్తారేమో అని డౌట్ వస్తుంది. పుష్పాన్ని చంపితే నెక్స్ట్ థర్డ్ పార్ట్కి కంటిన్యూషన్ ఉండదు కాబట్టి పుష్పాన్ని చంపడానికి మాత్రమే ప్రయత్నిస్తారు కానీ మేబీ పుష్పాన్ని చంపే ప్రాసెస్లో ఇంకెవరినైనా బై మిస్టేక్ చంపేయచ్చు. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే ట్రైలర్లో మనం చూసాం కదా, ఒక చోట క్రిమేషన్ జరుగుతూ ఉంటుంది, గంధపు చెక్కలు అన్నీ వేసి. సార్ ఏంటి సార్ అది? గంధపు చెక్కలు కాదండి, అక్కడ ఉన్నది వీరప్పన్ అనుకుంటున్నారా? పుష్ప. అవి ఎర్రచందనం, ఎర్రచందనం. సారీ, ఎర్రచందనం చెక్కలన్నీ వేసి క్రిమేషన్ చేస్తూ ఉంటారు. మనకు అక్కడే డౌట్ వచ్చి ఉండాలి, ఎర్రచందనం చెక్కలు వేసి మరీ క్రిమేషన్ చేసేంత వాల్యుబుల్ పర్సన్ ఎవరై ఉండొచ్చు? మేబీ పుష్ప తల్లి అయి ఉండొచ్చు, లేక శ్రీవల్లి అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నెక్స్ట్ పుష్ప ఓవల్లో నా వల్లి, ఓవల్లో నా వల్లి, ఈ చేతితోనే తాళి కట్టాను, ఈ చేతితోనే మెట్టె పెట్టాను, ఈ చేతితోడే పాడే గట్టాలా అని పాడుకుంటాడా? అంటే ఇప్పుడు దాకా కష్టపడి సంపాదించిన గంధపు చెక్కలు ఎర్రచందనం చెక్కలన్నీ శ్రీవల్లి పాడి కోసం రెడీ చేసి పెట్టుకున్నాడా? ట్రైలర్లో ఇంకోటి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పుష్పాని హక్ చేసుకుని ఓదారుస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఆ అరగుండేమో చంపకుండా వెళ్ళిపోయాడు, ఇక్కడేమో శ్రీవల్లి బతికే ఉంది. ఇంకెందుకు ఓదారుస్తుంది? అంటే ఇప్పుడు ట్రైలర్లో అజయ్ కూడా కనిపించాడు. ఆ అరగుండు వెళ్ళిపోయిన తర్వాత అజయ్ వచ్చి మీ నాన్నెవరు అని చెప్పేసి అందరి ముందు పుష్పాని ఏమైనా అవమానించాడా? మేబీ అయ్యుండొచ్చు. చిన్నప్పుడే అలా చేసిన అతను ఇప్పుడు ఇలా చేయడా? బాసు వెయిట్, మెల్లిగా మనం మెయిన్ ట్రాక్ వదిలేసి సైడ్ ట్రాక్కి వెళ్ళిపోతున్నాం. బ్యాక్ టు అరగుండు. ఈయనొకడు దేవరా సినిమాలో వెళ్ళి పగ తీర్చుకోరా అంటే కసి తీర్చుకుని వచ్చాడు, వెనకాల ఈపు మీద మచ్చలేయించుకొచ్చాడు దేవరా చేత. ఇందులోనేమో వెళ్ళి చంపరా నాయన అంటే అరగుండు కొట్టించుకుని వచ్చి మెడలో చెప్పులు దండ వేయించుకుని ఏదో సాధించేసినట్టు గర్వంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఏదేమైనా కానీ నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ భయ్యా. నీకు ఇలాంటి రోల్స్ ఇంకా 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 పడాలి అని చెప్పేసి ఫిల్మీ టాక్స్ నుంచి మేమందరం కోరుకుంటున్నాం. తన రీసెంట్ ఇంటర్వ్యూ చూసుకుంటే పుష్ప లైఫ్ని టర్న్ చేసే క్యారెక్టర్ తనని చెప్తున్నాడు. దట్టు తన క్యారెక్టర్ వల్ల బ్యాడు జరుగుతుంది, గుడ్డు జరుగుతుంది అంటున్నాడు. బ్యాడ్ అంటే శ్రీవల్లి పోయింది కరెక్టే, గుడ్ అంటే కొత్త హీరోయిన్. ఒరే పాపాత్ముడా, శ్రీవల్లి అంటే ఎందుకురా నీకంత కోపం? ఇవన్నీ చూసిన తర్వాత మొత్తానికి సుక్కుమావ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ లెక్కల మాస్టరు పాన్ ఇండియా లెక్కలన్నీ సరి చేస్తారంటారా? ఏమో, చూద్దాం. అలాగే పుష్ప 2 ఎంత కలెక్ట్ చేస్తుంది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫిల్మీ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫిల్మీ టాక్స్ అంటే మేమనుకుంటేవా మనము